చేస్తావు. మీ ఇంట్లోనూ ఒక్కదానివే తేడా అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం తేడాలా కనబడుతున్నారే. ఏంటి మీరనేది? ఆ అనసూయ మంచిది కాదని తెలిసిన తర్వాత కూడా ఆవిడింట్లోనే సెటిల్ అయిపోతే ఏమనుకోవాలి? మేం మా అనసూయకి భయపడే టైపు కాదనుకోవాలి. మాకు వేదాలు చదవటమే కాదు, అవసరం వస్తే వెదవల ఆట కట్టించడం కూడా తెలుసు అనుకోవాలి. ఆ అనసూయను ఒక ఆట ఆడించి మా ఇల్లు దక్కించుకోవడానికి అక్కడుంటుంది అనుకోవాలి. కరెక్ట్ గా చెప్పావే. అంతేకాదు, అది ఇక్కడ పెట్టినట్టే దానింటి ముందు కూడా బోర్డు పెట్టి మన పరువు తీసినట్టే దాని పరువు కూడా తీయాలి. నువ్వు సూపర్ అక్క, బోర్డు తీసుకునే వెళ్దాం. అమ్మా తల్లి, ఇప్పటికే మీ అక్క మాట విని సగం మైండ్ పోయింది. ఇక నీ మాట కూడా విన్నాననుకో, ఉన్న మైండ్ కూడా పోయేటట్టుంది. సర్లే, పదండి వెళ్దాం. పాతండి, ఎవరొచ్చినా పీకలేనంత గట్టిగా పాతండి. అయ్యో అయ్యో, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య. ఏయ్, అది అలా పరిగెడుతుందేంటే? బోర్డు చూసిందిగా, మన మీద యుద్ధానికి సైన్యాన్ని తీసుకొస్తుంది. సైన్యమా? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటే? అత్తయ్య, అక్కడ బోర్డు పెట్టారు, మీరు రండి. ఎక్కడే? అబ్బా రండి అత్తయ్య. అదిగో అదే అనసూయమ్మ సైన్యం. అయ్యో, ఎక్కడది? వాళ్ళ బోర్డు పాతుంటే 4 పీకాల్సింది పోయి వచ్చి నాతో చెప్తావా? చేతో వెళ్ళ బోర్డు పీకి పారే. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఒక్క నిమిషంలో పీకేస్తానమ్మా. హలో అనసూయమ్మ కొడుకు గారు, ఈ డాక్యుమెంట్ గురించి మీ అమ్మ చెప్పే ఉంటుంది. అమ్మ మాట కోసం ఈ బోర్డు పీకరే అనుకోండి, అమ్మ కొడుకులిద్దరూ రోడ్డున పడతారండి. అది గుర్తుంచుకొని బోర్డు మీద చెయ్యి వేయండి. నాకు గాని మండిందంటే మెయిన్ రోడ్డు మీద పడడం కాదు, మీరందరూ హాస్పిటల్లో పడతారు. అయ్యో నాన్న, చేతో చాలమ్మా, చాలమ్మా. అయ్యో మధు, మధు ఇదంతా నిజం అనుకుంటుంది. చూడు 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 చూడు, మన వైపు ఎంత కోపంగా చూస్తుందో. దీనికి కోపం వచ్చిందనుకో మనకి కంపే ఉండదు నాన్నా. అమ్మ మధు, మావాడు నిజంగా బోర్డు పీకపోయాడు అనుకున్నావా? అంత తమాషా కన్నమాట. ఒకటి కాకపోతే 100 బోర్డులు పెట్టుకో. ఇదిగో ఇక్కడ పెట్టుకో, అక్కడ పెట్టుకో, అదిగో లోపల పెట్టుకో, బయట పెట్టుకో, ఎన్ని బోర్డులైనా పెట్టుకో. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. అమ్మా ఇట్రా. దీనికి భయపడతావేంటమ్మా? నువ్వు లోపలికి వెళ్ళు, నీకు ప్రెషర్ ఎక్కువైంది. నేను వెళ్ళనమ్మా. అయ్యో, బోర్డు పీకేదాకా నేను వెళ్ళనంతే. లేదంటే రేపటి నుంచి ఆ బోర్డు చూసిన వాళ్ళందరూ ఇల్లు దాని సొంతం అయిపోయింది అనుకుంటారు. అప్పుడు మన పరువు కావాలి. పరువు గురించి మీరు మాట్లాడుతున్నారా అండి? మా పరువు పోవాలనే కదా మా ఇంటి ముందు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అనసూయాదేవి అని పెట్టారు. ఏ అప్పుడు లేని బాధ ఇప్పుడొచ్చిందా అండి? అంటే అది మేము కొనుక్కునిల్లు. ఇది మీ అమ్మ నాకు అమ్మినిల్లండి. అమ్మినిల్లా? ఎప్పుడు అమ్మింది? ఎందుకు అమ్మింది? ఎలా అమ్మింది? అప్పుడు అమ్మింది, అందుకు అమ్మింది, అలా అమ్మింది. చైతన్య, అదేదో సినిమాలో బాలయ్య చెప్పినట్టు రైలుకు మనం ఎదురు వెళ్ళినా ఆ రైలు మనకి ఎదురు వచ్చినా పగిలేది మనదే. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ దాని దగ్గర ఉన్నంత వరకు నోరు మూసుకోమంటాం, అంతేగా? అయ్యో, కరెక్ట్ గా చెప్పావు నాన్న. పదరా, నీ సంగతి తర్వాత చెప్తాను. పదరా, రారా అమ్మా.